ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అపహరణకు గురైన 1,36,00,000 విలువైన 800 సెల్ ఫోన్లు స్వాధీనం. వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. మోంథా తుఫాను బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ఖాళీ స్థలాల యాజమాన్యాలు ఈ నెల 25 లోపు పన్ను చెల్లించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్ ఆదేశాలు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి సప్తనది జలాభిషేకం. భారీగా తరలివచ్చిన స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. వివిధ కారణాల రీత్యా దొంగిలించబడిన, పోగొట్టుకున్న 800 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని ఆయా సెల్ ఫోన్ బాధితులకు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ సుమారు 1,36,00,000కు పైగా విలువగల 800 సెల్ ఫోన్లను సెల్ ఫోన్ బాధితులకు అందించామన్నారు. ప్రస్తుతం 800 సెల్ ఫోన్లతో కలిపి 10 విడతల్లో మొత్తం 3,351 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, వీటి విలువ మొత్తం 5,37,77,000 వరకు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. సైబర్ మోసాల నుండి రక్షణ కోసం వీడియో కాల్స్, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. విహారయాత్రలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి తాళం వేసుకుని వెళ్లాలని, ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా దొంగతనాలను అరికెట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. పోలీసుల సేవలను వినియోగించుకుని నేరాలకు, దొంగతనాలు అడ్డుకట్ట వేయాలని ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్పీ డిఎస్పీ కేవి సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ పోర్టల్లో కానీ CEIR.gov.in ఆ పోర్టల్లో పోయిన మొబైల్ని రిపోర్ట్ చేయొచ్చు. లేదా మొబీ ట్రాక్ అని ఇంకొక సిస్టమ్ ఉంది, మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని. దీనికి ఒక ఫోన్ నెంబర్ ఉంది, 9490617852. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9490617852. ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ మొబైల్ పోయింది అని రిజిస్టర్ అవుతుంది. ఇట్ విల్ బి కంటిన్యూస్లీ ట్రాక్డ్. సో మొబైల్ పోతే సిటిజన్స్ అందరూ దయచేసి ఈ CEIR అండ్ మొబీ ట్రాక్ రెండు యూటిలైజ్ చేసుకుని ఆ వెబ్సైట్లో కానీ CEIR.gov.in వెబ్సైట్లో కానీ లేదా 9490617852 నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ తెలియజేస్తే మీ మొబైల్ పోయింది అని నోట్ అవుతుంది. తర్వాత నుంచి మేము ఫాలోఅప్ చేసి ఇట్లా రికవర్ అవ్వగానే డ్రైవ్ పెట్టి మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. అట్లనే ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటారో వాళ్ళు వెంటనే వాళ్ళ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ పే కానీ, భీమ్ కానీ, ఫోన్పే కానీ, ఇట్లా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ బ్లాక్ చేయించుకొని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ వెంటనే డియాక్టివేట్ చేసుకుంటే అవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి, వాళ్ళకి ఫర్దర్గా లాస్ అవ్వకుండా ఉంటాయి. సో మొబైల్ పోయిన వెంటనే చేయవలసినవి 2 పనులు. ఒకటి రిపోర్ట్ చేయాలి, అట్లానే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పోకుండా సోషల్ మీడియా అకౌంట్స్, అండ్ ఫర్దర్ ఫైనాన్షియల్ లాస్ అవ్వకుండా డిజిటల్ పేమెంట్స్ అన్నీ డియాక్టివేట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అండ్ అదర్ మోడ్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్.
దీంతో పాటుగా అనదర్ థింగ్ ఐ వాంట్ టు కన్వే టు పబ్లిక్, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా కానీ ఇట్లా ఇప్పుడు దొంగతనమైన మొబైల్ కానీ ఎక్కడైనా పడిపోయిన మొబైల్ కానీ తీసుకొచ్చి అమ్మే అవకాశం ఉంది షాప్స్లో. షాప్ వాళ్ళు దాని ప్రాఫిట్ కోసం అమ్మినా కూడా మీరు దాని బాక్స్ అండ్ బిల్ వెరిఫై అయితేనే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కోండి. అది దొంగతనం చేసింది అయి ఉండొచ్చు. ఒకవేళ దొంగతనం చేసిన మొబైల్ కనుక మీరు కొనుక్కుంటే మా దగ్గర ట్రాక్ అయితే మీరు వెంటనే ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మాకు అలర్ట్ వస్తుంది. మేము వచ్చి ఇన్వేరియబ్లీ మీ దగ్గర తీసేసుకుంటాం ఆ మొబైల్. మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా యూ హ్యావ్ నో ప్రొటెక్షన్ అండర్ లా. సో దయచేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు కూడా బిల్ అండ్ బాక్స్ వెరిఫై చేసి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వన్ వర్డ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్. డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలామంది ఇంకా ఇవాళకి కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ డిజిటల్ అరెస్ట్. మిమ్మల్ని ఎవరిని ఫోన్లో ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా అరెస్ట్ చేయదు. నాట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ ఇండియా, ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదండి. సో దయచేసి మీకు ఎవరికైనా కాల్స్ వచ్చి ఎవరికైనా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ కన్వే చేద్దాం అనుకుంటున్నాను. కాల్ చేసి చైల్డ్ ట్రాఫికింగ్లో మీ నంబర్ ఇన్వాల్వ్ అయింది, లేదా వెపన్స్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయింది, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయింది, ఇట్లా రకరకాలుగా భయపెట్టి మిమ్మల్ని మీ పేరుతో కొరియర్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, ఇట్లా ఏదో ఒకటి చెప్పి మీరు డిజిటల్గా అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ అని, మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాం, ఎన్సీబీ నుంచి కాల్ చేస్తున్నాం అని రకరకాలుగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని మీ డబ్బులు దోచుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడకండి. ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా డైల్ 112కి చేసి చెప్పొచ్చు. పొరపాటున కనుక ఇఫ్ యూ కాల్ ప్రే టు దిస్ డిజిటల్ అరెస్ట్, 1930 ఇస్ ద నంబర్ వేర్ యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కాల్ అండ్ కంప్లైంట్ సో దట్ మీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక 7 లేయర్స్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి కొంత రికవరీ అవ్వడానికి అవకాశం అయ్యేలాగా స్టెప్స్ విల్ బి టేకెన్. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్ గురించి అందరూ అవేర్గా ఉండండి. మొబైల్ ఫోన్ పోతే ఈ 2 మాధ్యమాల ద్వారా సిఐఆర్ అండ్ మొబిట్రాక్ ద్వారా రిపోర్ట్ చేయండి. పోయిన తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఆల్సో ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్లో తీసుకోవాల్సి. మోంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఎస్ఎల్ఎన్ కుమారి ఆధ్వర్యంలో నేమం గ్రామంలో 48 మంది మత్స్యకార కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిత్యావసర 50 కేజీల రైస్ బ్యాగ్, కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 లీటర్, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, పంచదార 1 కేజీ కిట్ల పంపిణీ కార్యక్రమానికి కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రూరల్ మండల ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ నాయకులు నలుకొరతి వెంకటేశ్వరరావు, వెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర సెటిబలజీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మత్స్యకార కుటుంబాల బాధితులకు కిట్లను అందించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోందా తుఫానుకి ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రూరల్ మండల ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ నాయకులు నులుగుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర సెటిబలజీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలా, ఖాదీ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే మొన్న తుఫాను వచ్చిన రోజు ఆ 2 రోజులు ఒక్కరికి కూడా క్షేత్రయాత్ర అవ్వకూడదు, ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు, ఒక డెత్ కూడా ఉండకూడదు, ఎవరికి కూడా ఒక దెబ్బ ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే పాడుపడిపోయిన ఇళ్ళు ఉన్నాయో, ఊరి గుడిసెలు ఉన్నాయో అటువంటి వారందరినీ ఈ సురక్షిత శిబిరాలకు తీసుకెళ్ళడం జరిగింది. వారు రాకపోయినా సరే వారిని బతిమాలి యంత్రాంగం మొత్తం టీపీఓ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, సెక్రటరీ గారి దగ్గర నుంచి యంత్రాంగం, అలాగే రాజకీయ నాయకులు కూటమి చెందిన ఎమ్మెల్సీ గారు, నేను కానీ, పురుగు వెంకటేశ్వర గారు, జవ వెంకటేశ్వర గారు, జీవస్ బాబు గారు కానీ, ఇతర పెద్దలు, వాళ్ళ మండల ప్రెసిడెంట్ గారు కానీ, వాళ్ళ గ్రామ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం అందరూ కూడా ఒకటే ఆలోచన, ముఖ్యమంత్రికి వచ్చినటువంటి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆలోచన, ఎవరికి కూడా ఇది అవ్వకూడదన్న ఉద్దేశంతో
బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చి షెల్టర్ పెట్టారు. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఉన్న విలేజెస్ అన్నీ కూడా వెకేట్ చేయించి సైక్లోన్ షెల్టర్ హోమ్స్ అలా పెట్టడం జరిగింది. అలాగే దాదాపు 350 షెల్టర్ హోమ్స్ పెట్టడం జరిగింది మనకి డిస్ట్రిక్ట్లో అంతా కలిపి. అలాగే అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు మెడికల్ ఎయిడ్, మూల భోజనం బయటకు కూడా పెట్టడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేసి హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే బాలింతలు, ఓల్డ్ పీపుల్ అంతా కూడా వాళ్ళకి సెపరేట్గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్ర వేటకి వెళ్ళలేకపోయారో వాళ్ళు మరియు లోతట్టు ప్రాంతాల వాళ్ళు పూర్వీకుల్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఈ సైక్లోన్ వల్ల నష్టం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సైక్లోన్ షెల్టర్ హోమ్స్కి రమ్మని చెప్పడం జరిగింది. అలాగే తరలించాలి కూడా అందరికీ. సో ఎవరెవరైతే సైక్లోన్ షెల్టర్ హోమ్లో తలదాచుకున్నారో అలాగే విపత్తుల టైంలోని వాళ్ళకి నష్టం జరిగిందో ఈ రోజుల్లో ఉండి వాళ్ళు ఆ రోజు తెలిసారి అంటే ఆ రోజు పని కోల్పోయారో అక్కడ షెల్టర్ హోమ్స్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసుకోవడం జరిగింది. అందులో ఉన్న 45 కుటుంబాలకి మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే పంతులు నానాజీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు పంతులు నానాజీ గారు ఎప్పుడు కూడా సర్వీస్లో అడుగు ముందులో ఉంటారు. సో నష్టం కానీ ఏ విధమైన నష్టం కూడా ఉండకూడదనే ఆలోచనతో రేయి పవన్లు తుఫాను కూడా లెక్క చేయకుండా మన నానాజీ గారు ఇలా తిరుగుతూ ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఆ విధంగానే మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించారు కాబట్టి ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం. ఏదైనా భగవంతుడి దయ వల్ల ఈ కూటమి ప్రభుత్వం దయ వల్ల మనందరూ కూడా సురక్షితంగా ఉండడం అనేది చాలా ఆనందదాయకం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే పంతులు నారాయణ గారు కంకణం కట్టుకున్నారు కాబట్టి మీరు కూడా అదేవిధంగా అందుబాటులో తోడ్పాటును అందిస్తూ మీకున్న ఇబ్బందులు కూడా రాబోయే రోజుల్లో తీర్చేదానికి తప్పకుండా ముందుండి ఈ కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దీనందరికీ కూడా పైన పవన్ కళ్యాణ్ గారు జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా మత్స్యకారు సోదరులు ఎవరైతే ఉన్నారో తీర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కలిసి మనకి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే తుఫాను ఎంత ప్రమాదకరంగా వచ్చినా సరే మనందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పి ఆలోచించి పూర్తిగా అధికారులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ అప్రమత్తం చేసి ఎవరికి ఏ రకమైన ప్రాణ నష్టం కలగకుండా ఉండాలని చెప్పేసి మంచిగా భావించి అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ అలాగే మనకు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే విలేజ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో అలాగే ఎండిఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ ఎవరైనా కానీ అధికారులందరూ అలాగే రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా మనకి చాలా కష్టపడి వాళ్ళందరూ హెల్ప్ చేసినందుకు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ అందరికీ సెలవు ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతో 3 రోజుల ముందు నుంచి కూడా మమ్మల్ని అందరినీ పరిగెత్తించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇక్కడ వరద మనకి తక్కువ వచ్చినా సరే ఇక్కడ మీరు ఒక 5 రోజులు ఇంటికి పరిమితం అయిపోయారు. ఆ సందర్భంగా మత్స్యకారులందరికీ వేటకి వెళ్ళలేని కారణంగా మీకు ఈరోజు 50 కేజీల బియ్యం ఇస్తున్నారంటే ఇంత కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మనసు ఎంత వెన్నో అందరికీ అర్థమవుతుంది. ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కూడా ఈ నిత్యావసర వస్తువులు సరఫరా చేయమని చెప్పడం జరిగింది. మన గ్రామంలో అత్యధికంగా 1836 కుటుంబాలు
కాకినాడ నగరంలోని వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకొని కాకినాడ నగరపాలక సంస్థను రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన శానిటేషన్ సర్కిల్ 1 పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, వైద్యనగర్ ప్రాంతాల్లో పర్యటించి ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాళీ స్థలాల యాజమానులకు నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని కల్వర్ట్ను పరిశీలించిన కమిషనర్ మాట్లాడుతూ కాకినాడలో పన్నులు చెల్లించిన ఖాళీ స్థలాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. ఆయా యజమానులు నవంబర్ 25 లోపు పన్నులు చెల్లించాలని, ఆ గడువు నాటికి చెల్లించినట్లయితే ఆ స్థలాలను ప్రభుత్వానికి 22A జాబితాలో చేర్చి స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే నగరంలోని చాలా ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ చెత్తను తొలగించి కాలనీల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. మామూలుగా ఈ చెత్తకు నిలయంగాను, తర్వాత విష సర్పాలకు కానీ వీటికి కానీ నిలయంగా ఈ పెట్టుంచారు. దీనివల్ల చుట్టుపక్కల పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వేకెంట్ సైట్ ఓనర్స్కి తెలియజేసేది ఏంటంటే, మేము ఆల్రెడీ చెప్తాం మీకు, మీ యొక్క సైట్స్ క్లియర్ చేసుకుని మీ సైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాము. అయినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మేము ఫర్దర్ యాక్షన్కి వెళ్ళబోతున్నాము. మీకు నోటీసులు ఇష్యూ చేసి ఇది మన ప్రభుత్వ పరంగా 22Aలో లిస్టులోకి చేర్చబోతున్నాము. కాబట్టి వైద్యనగర్ మొదటి వీధిలో ఉన్నటువంటి వేకెంట్ దారులను, ల్యాండ్ దారులందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీకు అదే అసెస్మెంట్ ఉందా లేదా, అసెస్మెంట్ కనుక మీరు వేయించుకొని ఉంటే, VLT కనుక వేయించుకొని ఉంటే ఖచ్చితంగా VLT మీరు 25వ తారీఖు లోపు, నవంబర్ 25వ తారీఖు లోపు పే చేయాలి. పే చేయటమే కాదు, మీ యొక్క సైట్ క్లియర్ చేసుకొని మీ సైట్ని ప్రొటెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ ఆస్తులు కాపాడుకోవటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలాంటి హానికరమైన పరిస్థితులు లేకుండా, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీసే పరిస్థితులు లేకుండా ఉంటుంది. అదేవిధంగా మా కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు సహకరించవలసిందిగా ఖాళీ స్థల యజమానులకు కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజున వైద్యనగర్ మెయిన్ రోడ్లో ఈ పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజు నోటీసులు ఇష్యూ చేయడం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి సప్తనది జలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాద వల్లభ స్వామి పాదుకలకు దత్తమూల మంత్రంతో సప్తనది జలాభిషేకం చేశారు. నీరాజన మంత్రపుష్పం, రుద్రహోమం, దత్తహోమం, చతుర్వేద స్వస్తి, మహాపూర్ణాహుతి జరిపారు. అలాగే సంస్థానం వ్యవస్థాపకులు సజ్జనగడ రామస్వామి ఏకోత్తర శత జయంతి సందర్భంగా ఆయన పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గో పూజ జరిపారు. దీంతో 3 రోజులుగా జరుగుతున్న సప్తనది జలాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. సంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మోంథా తుఫాన్ సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున శనివారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని సైక్లోన్ మోంథా ఫైటర్లకు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా మోంతా ఫైటర్ గా గౌరవం పొందారు. తుఫాన్ సమయంలో చేసిన సమన్వయక చర్యలు, ప్రజాసేవ కార్యక్రమాల పట్ల ఆయన చూపిన కృషిని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల వచ్చిన మోంతా పెను తుఫాన్ను అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా ఎదుర్కొని రాత్రనక పగలనక ఒక సైనికుడిలా పనిచేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మోంతా తుఫాన్ ఫైటర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ తన సేవకు గుర్తింపు వచ్చినందుకు గాను సీఎంకు అభినందనలు తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందుమాధవ్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి భానుగుడి జంక్షన్ లోని అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ జి బిందుమాధవ్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల స్ఫూర్తిదాయకమైన సేవలను, త్యాగనిరతిని, దేశభక్తిని సంస్మరిస్తూ ఏటా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజారక్షణకు ప్రాణాలను సైతం అర్పిస్తున్న పోలీస్ వీరుల సేవలు ఎనలేనివని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాస్, ఏఆర్ డిఎస్పీ వి శ్రీహర్రావు, ఆర్ఐ మూర్తి, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సత్యమూర్తి, సిఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున పెరేడ్ ఒకటి జరుపుకొని
10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఓపెన్ హౌస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇవాళ 10th డే ఈ కమెమరేషన్ డే నుంచి 10 days ప్రోగ్రామ్స్ క్లోజ్ చేసుకొని ఒక క్యాండిల్ ర్యాలీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ మార్టైర్స్ హూ హావ్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్ ఇన్ సర్వీస్ వాళ్ళ జ్ఞాపకార్థం ఇవాళ ఒక క్యాండిల్ ర్యాలీ కండక్ట్ చేసి ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఎండ్ చేసి ఈ 10 days ప్రోగ్రామ్స్ ఇవాళతో కంప్లీట్. మోంతా తుఫాను నష్టాన్ని, ఏలేరు వరద నీటి వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేశారని, జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం బాధితులకు తప్పకుండా పరిహారం అందజేస్తుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రైతులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీటిని దిగువకు వదిలేస్తుండటంతో వరద నీటి ఉధృతికి పిఠాపురం నియోజకవర్గంలో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో సుమారు 6,000 ఎకరాలు ముంపుకు గురయ్యాయి. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. అదేవిధంగా వరద నీటితో మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ ఊటా ఆదివిష్ణు, గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి, సునీల్ కుమార్, పల్నాటి మధుబాబు, బొజ్జా లోవరాజు, బస్సా చిట్టిబాబు, అన్నందేవర పట్టాభి, మొగిలి రాజా, గొల్లపల్లి పెదబాబి, కీర్తి హర్నాథ్ బాబు, లక్ష్మీనారాయణ, పెంకి జగదీష్, టైల్స్ బాబీ, వెన్నా చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా పనిచేసింది. దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టాలను నివారించగలరు. కాకపోతే ఈ వరిచేలు పడిపోవడం కానీ, లేకపోతే ఇటువంటి గళ్ళు పడడం కానీ ఏదో ఉంది. తర్వాత ముఖ్యంగా ఏలేరు అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ కంటే కూడా ఒక రకంగా వరద ఉధృతి తక్కువగానే ఉంది. కాకపోతే యంత్రాంగం ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరించారు. ప్రాజెక్టు లెవెల్ని చూసుకుని ఎక్కడా కూడా అటు వచ్చే నీరుకి కానీ పోయే నీరుకి ఇబ్బంది కలగకుండా దాన్ని తీసుకుని ఎంతో అనుక్షణం కూడా ప్రత్యేక కమిటీనే 4-5 రోజుల క్రితం కూడా ఏర్పాటు చేశారు. 24 hours మానిటరింగ్ ఉంది ఏలేరు ప్రాజెక్టు మీద. అధికారులందరూ కూడా చాలా సంయుక్తంగా పనిచేసి, బాధ్యతాయుతంగా పనిచేసి, రాత్రి పగలు పనిచేసి దీన్ని చక్కగా మానిటర్ చేశారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకా 1.5 TMC ఖాళీ ఉంది. ఇంకా అక్కడ నీరు స్టోర్ చేయడానికి నీళ్ళు లేదు. అంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. దాని మూలంగా నిన్న మొన్న కొద్దిగా వరద వచ్చింది. ఇప్పుడు పెద్దలందరూ కూడా, రైతులందరూ కూడా చెప్తున్నారు ప్రమాదం అడుగు నుంచి 2 అడుగుల వరకు కూడా నీరు తగ్గిందని. అదేవిధంగా ఎన్నడూ ఇక్కడ గండి పడింది. ఈ గట్టంతా కూడా లేవల్ చేయవలసిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ వరద కాకపోతే మళ్ళీ ఇంకొక హెచ్చరిక ఉంది. 4వ తారీఖునే మళ్ళీ అల్పపీడనం ఏర్పడుతుందని అంటున్నారు. దాని దృష్ట్యా కూడా డ్యామ్ని సాధ్యమైనంత వరకు తక్కువ లెవెల్లో ఉంచాలనే ఉద్దేశంతో యంత్రాంగం పనిచేస్తుంది. అందుకని డిశ్చార్జెస్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇన్ఫోస్ ఉన్నా కూడా వారి ఏదైతే సేఫ్టీ అనుకుంటారో 20 TMC లెవెల్ కానీ తేగలిగితే రేపొద్దున మళ్ళీ వరద వచ్చినా కూడా మానిటరింగ్ అని బాగుంటుంది. అదేవిధంగా పంట నష్టం ఏదైతే జరిగిందో ఇప్పటికే ఎన్యూమరేషన్ కొనసాగుతుంది. దాదాపు పిఠాపురం నియోజకవర్గంలో 4,500 నుంచి 5,000 ఎకరాల వరకు కూడా దీన్ని నోట్ చేయడం జరిగింది. ఏదైతే పంటలు మునిగిపోవడం కానీ, ఏదైతే పడిపోవడం జరిగిందో రమారమి 4,000 ఎకరాల పైబడి ఆల్రెడీ నమోదు జరిగింది. ఇంకా కార్యక్రమం కొనసాగుద్ది. అదేవిధంగా పత్తి పంటకు సంబంధించి కానీ, లేకపోతే ఉద్యానవన తోటం కూడా అట్లు కూడా ఎన్యూమరేషన్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ ఒక్క రైతుకు కూడా వదలడానికి వీల్లేదు. జరిగిన ప్రతి నష్టాన్ని కూడా బయటికి మనం ఈ కష్టకాలంలో అండగా నిలబడాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. రైతులు ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన పర్లేదు. వారికి జరిగిన నష్టానికి తప్పకుండా గవర్నమెంట్ తరఫున ఏవైతే సహాయం చేయాలో మీరందరూ కూడా అందుతుంది. ఎవరైనా ఒకరిద్దరు మిగిలినా కూడా తప్పకుండా మన లోకల్ నాయకత్వం దృష్టికి కానీ, మానవ దృష్టికి కానీ తీసుకురండి. తప్పకుండా వాళ్ళందరినీ కూడా నమోదు చేసి మీకు నష్టపరిహారం ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరూ కూడా అందే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాపర్టీ పోల్చుకోవడం కాదు, అప్పుడు టెంపరీగా ఇమీడియట్ గా ఆవేళ పూడిస్తేనే కానీ అసలు రైతు చేలో నీరు పోర్చిన పరిస్థితి. ఆవేళ నీరు కూడా వెళ్ళాల పరిస్థితిలో దాన్ని పోర్చడం జరిగింది. ఏదైనా ఉన్నా కూడా వాటిని అన్నిటి కూడా మీరు సరి చేస్తా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా పార్టీ పదవులు పొందిన వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు, జిల్లా కార్యదర్శి వరసాల జాన్ ప్రభాకర్, పులగల శ్రీనిబాబు, జిల్లా ఎస్సీ సెల్ సభ్యులు తోకల యేసరత్నం, కాకినాడ రూరల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పలివెల
విజయ్లు శనివారం మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు నూతనంగా పదవులు పొందిన వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు, కాకినాడ రూరల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పలివెల విజయ్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని నాయకులందరూ కలిసి కూర్చుని మా ముఖ్యమైన నాయకులు పర్యవేక్షణలో అందరూ కలిసి కూర్చుని ఏకగ్రీవంగా ఈ కమిటీలని ఎన్నుకుంటున్నారు. మనందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది పార్టీ పటిష్టతకి గ్రామ స్థాయిలో చాలా అవసరం. ఆ క్రమంలోనే మనం ఈ చర్యలని కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ హోదాల్లో చాలామంది నాయకులు జిల్లా కమిటీల్లోనూ, రాష్ట్ర కమిటీల్లోనూ, అదేవిధంగా మండల కమిటీల్లోనూ, గ్రామ కమిటీల్లో కూడా నియామకమైంది. అలా నియామకమైన కొంతమంది నాయకులందరికీ ఇప్పుడే మేము చిరు సత్కారం చేశాం. వారందరినీ కూడా అభినందించుకోవడం జరిగింది. చాలామంది పెద్దలు, పణీష్ గారు, దేవరాజు గారు, అదేవిధంగా జాన్ ప్రభాకర్ గారు, తర్వాత పలివెల విజయ్ కుమార్ గారు, ఏసి రత్నం గారు, ఇంకా కొంతమంది పెద్దలందరినీ కూడా ఈరోజు సత్కరించుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పదవి వచ్చింది నాకు. కన్నబాబు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడూ జగన్ గారికి విశ్వాసంగానే పనిచేస్తానని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇంకోటి, ఈ సంతోషమైన సమయంలో బాబాయ్ గారు లేకపోవడం మాకు చాలా బాధాకరం. బాబాయ్ గారిని కోల్పోయాం. ప్రతి సంవత్సరం జనవరి 1st నేను వచ్చి బాబాయ్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడిని. బాబాయ్ 1వ తారీఖు బాబాయ్ గారు లేరు. నేను ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలో నాకు అయోమయంగా ఉంది. కానీ ఈ కార్యక్రమంలో కూడా ఇప్పుడు బాబాయ్ గారికి నమస్కరించుకొని ఈ కార్యక్రమం మేము రాబోయే రోజుల్లో బాబాయ్ గారి ఆశీర్వాదంతో ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పోటీ చేసిన దగ్గర నుంచి పనిచేస్తున్నాను. ఆయన సీఎంగా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. మన ఓటమిలో కూడా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ నేను కన్నబాబు గారు, కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను మెచ్చుకొని నాకు నచ్చి నేను వాళ్ళందరికీ నచ్చి నాకు టీసీ జిల్లా అధ్యక్షుడిగా పదవిని ఇచ్చారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పదవిని నేను దుర్వినియోగం చేయకుండా కష్టపడి పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి మన కన్నబాబు గారు మంత్రి అవ్వాలని కోరుకుంటూ ఈ సభ సెలవు తీసుకుంటూ పత్రికా విలేకరులందరికీ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగింపును పురస్కరించుకొని క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని ఏపీఎస్పీ కమాండెంట్ నాగేంద్ర ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర డీజీపీ, ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీ పి రాజకుమారి మరియు ఏపీఎస్పీ డీఐజీ ఆదేశాల మేరకు 3వ బెటాలియన్ ఏపీఎస్పీలో కమాండెంట్ ఎం నాగేందర్రావు వారి పర్యవేక్షణలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బెటాలియన్ నుండి అసిస్టెంట్ బెటాలియన్ నుండి
డి మురళీకుమార్, ఎస్ మన్మథరావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రిటైర్డ్ ఎంప్లాయీస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అక్టోబర్ 21 నుండి ఈ నెల 31 వరకు 10 రోజుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించామని, అందులో భాగంగానే పోలీస్ విద్యార్థులతో వ్యాసరచన పోటీలు, బ్లడ్ బ్యాంక్ వంటి అవగాహన సదస్సులు నిర్వహించామని, ఆఖరి రోజు దేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ పోలీస్ సిబ్బందితో చేయించి సాయంత్రం ముగింపులో భాగంగా క్యాండిల్ ర్యాలీ అనంతరం 5 నిమిషాలు మౌనం పాటించారు. ప్రోగ్రామ్స్ అన్ని బాగా కండక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా సిబ్బంది కూడా మా గురించి మేము చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేసినందుకు మీడియా సిబ్బందికి, అలాగే మాకు మినిస్టర్ స్టాఫ్ మాకు ప్రతి విషయంలో కూడా చేదోడులో ఆదోడుగా ఉన్నటువంటి మా యొక్క మినిస్టర్ స్టాఫ్, అలాగే మా సొంత స్కూల్ అయినటువంటి స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అలాగే మా హాస్పిటల్ స్టాఫ్, దెన్ రిటైర్డ్ పోలీస్ అధికారులందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇటీవల రాష్ట్ర స్థాయిలోని నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు వెయిట్ లిఫ్టర్ మెడల్స్ ను సాధించి నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎన్నికైనట్లు డిఎస్డిఓ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ కోచ్ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వెయిట్ లిఫ్టర్స్ కోచ్ సతీష్ ను సర్వోదయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యులు, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అభినందించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన కోచ్ సతీష్ ని సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. నా పేరు కే సూర్యశ్రీ. నేను కాకినాడ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను అండర్-19 స్టేట్ సెలెక్షన్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది. నేను నేషనల్లో సెలెక్ట్ అయ్యాను. డిసెంబర్ 2nd వీక్ మహారాష్ట్రలో నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నన్ను ఎంతో ప్రోత్సహించిన స్కూల్ ప్రిన్సిపల్, అలాగే స్కూల్ యజమానులు, మా కోచ్ సతీష్ సార్ అండ్ పీటీ సార్ కూడా నన్ను చాలా ప్రోత్సహించి ముందుకి సాగనంపారు. ది క్రెడిట్ గోస్ టు కాకినాడ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నేను మన గుంటూరులో బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాను స్టేట్ లెవెల్. మా ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి, మా సతీష్ సార్ కోచ్ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఇలా చేశానంటే అది మా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ మేడం, కోచ్ సార్ వల్లే అయ్యింది. నేను నెక్స్ట్ టైం ఈసారి నేషనల్స్కి వెళ్తానని అనుకుంటున్నాను. చంద్రపాడు గుంటూరు జిల్లాలో జరిగిన అండర్-19లో మన కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి 5 అబ్బాయిలు స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. సూర్యశ్రీ బంగారు పథకం సాధించి ఈ అమ్మాయి డిసెంబర్ 2nd వీక్లో జరుగుతున్న మహారాష్ట్ర సంబాజిపూర్లో సెలెక్ట్ అయింది. మన కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి, మన కాకినాడ పట్టణం నుండి చాలా గర్వకారణం ఇది. ఆ అమ్మాయి ఎంత కష్టపడినా కూడా ప్రిన్సిపల్ గారు, యాజమాన్యం వారు సహకారంతోనే ఈ విజయం సాధించడం జరిగింది. నాకు కూడా చాలా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మధుశ్రీ ఆ అమ్మాయి కూడా స్టేట్ లెవెల్లో బ్రాంజ్ మెడల్, జయసూర్య, లిఖిత 3rd ప్లేస్ రావడం జరిగింది. మొన్న అండర్-14 గుంటూరులో జరిగిన మణికంఠకు కూడా సిల్వర్ మెడల్ వచ్చింది. వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ యాజమాన్యం వారికి, ప్రిన్సిపల్ గారికి, పిల్లలకి విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇలా తీసుకురావడం జరిగింది. గోల్డ్ మెడల్ వచ్చిన సూర్యశ్రీ నేషనల్ లెవెల్లో పాల్గొనడంగా జరుగుతుంది. దానికి కాకినాడ పబ్లిక్ స్కూల్ తరఫున మేము అందరం కూడా చాలా గర్వకారణంగా చెప్పదలుచుకున్నాము. అలాగే అమ్మాయి కనుక నేషనల్స్ కనుక కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి పోటీలో పాల్గొని విజేతగా వచ్చిన తర్వాత అమ్మాయికి మేము చాలా ఘనంగా సత్కరించి మా కాకినాడ పబ్లిక్ స్కూల్ తరఫున చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా సవయంగా తెలియపరుచుకుంటున్నాం. మనకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్ కూడా వెయిట్ లిఫ్టింగ్లో వచ్చాయి. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చాయి. మన స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వీళ్ళంతా కృషి చేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మంచి పథకాలు పొందారు కాబట్టి వాళ్ళని నేను కంగ్రాచులేషన్ చేస్తూ వారు ఇంకా ముందుకి భవిష్యత్తులో ఇంకా మంచి పథకాలు పొందాలని
నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ రొటీన్ స్పోర్ట్స్లోనూ, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్లోనూ, అదర్ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ కాకినాడ పబ్లిక్ స్కూలు స్టూడెంట్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుందని, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నామని, ముందు కూడా ఈ స్టూడెంట్స్కి ఇంకా భవిష్యత్తు మంచిగా ఉండాలని వారికి పూర్తి సహకారం మా కాకినాడ పబ్లిక్ స్కూల్ నుంచి, మా యాజమాన్యం నుంచి ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. has been took part in the state level and they have won the gold medal and also the silver medals and the bronze medal, and one of our student is representing the nationals. She is Surya Sri. So we congratulate all the students, and Surya Sri, she is representing from the Kakinada district. So she is going to take a part in the Maharashtra in the upcoming next month. So we wish her all the best, and I believe that the coach sir will take care of her for the nationals also. And I am thankful to the coach sir for his dedication and the hard work, and he is training very well for all the students. Once again, I congratulate all the students over here, and I thank the management for implementing such weightlifting and also encouraging sports in the Kakinada public school. నిత్యం పార్క్ లో వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, యోగా, పార్క్ కి వచ్చే ప్రజలందరూ పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరిస్తే వ్యతిరేకించాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద శనివారం ఉదయం గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో షటిల్ టీమ్స్, యోగా సభ్యుల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పబ్లిక్ పార్కులను ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు పబ్లిక్ పార్కులను దూరం చేయొద్దని, అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్ పార్కులను ప్రభుత్వంలోనే కొనసాగించాలని, నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే ఆదాయంతో ప్రత్యేక నిధులతో పార్కులను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, గోడి వెంకట్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనే పార్కులను ప్రైవేటీకరించడానికి కౌన్సిల్ ఆమోదానికి చర్చ పెట్టగా దానికి కౌన్సిల్ అంతా ఏకగ్రీవంగా వ్యతిరేకించారని, ప్రజలు నిత్యం ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం పార్కులని, అలాంటి పార్కులను ప్రైవేటీకరణ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తోకల ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ పరిధిలో ఉన్న 9 పార్కులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని, అన్ని పార్కుల్లోని అసోసియేషన్ల ద్వారా నిరసనలు వ్యక్తం చేయాలని, జేఏసీ ద్వారా త్వరలో జిల్లా కలెక్టర్ కలుస్తామని ఆయన అన్నారు. గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3 కోట్ల నిధులు కేటాయించి స్మార్ట్ పార్క్ కింద డెవలప్ చేసి మంచి ఔషధ వృక్షాలని, మంచి మొక్కల్ని, మంచి సుందరీకరణ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం ఏంటంటే ఇది ప్రైవేటైజ్ చేసి ఒక వ్యక్తికి అది లేకపోతే ఒక సంస్థకి ఇచ్చేస్తే మన ప్రజలకి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ వాకింగ్ చేయాలి? మన కాకినాడలో జరుగుతున్న లేఅవుట్లో కూడా ఎక్కడ కొత్త వాటిల్లో ఎక్కడ పార్కులు లేవు, పాత పార్కులు ఏవో ఉన్నాయి, వాటిల్నే ఈ స్థితిలో ఉంటే సో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన గాంధీనగర్ పార్క్ మన ప్రజల పార్కు, మనం కాపాడుకున్నాం. ఇలాగే మిగతా పార్కులు కూడా అందరూ కూడా విరమించుకోవాలని గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరం కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. కలెక్టర్ గారు స్టేట్ పాలసీయా కాకినాడ పాలసీ అనేది మాకు తెలియచేయాలి. స్టేట్ పాలసీ అయితే పన్నుల రూపంలో చాలా వసూలు జరుగుతున్నాయి. ఒక కాకినాడ పాలసీ అయితే మటుకు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. పార్కుకు వచ్చే సందర్శకుల్ని ఇబ్బంది పెట్టినట్టు కాకుండా మీరు మా మీద గౌరవంతో పార్కులన్నీ కూడా ప్రైవేటీకరణ విషయాన్ని రద్దు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా పార్కు వాకర్స్ అందరూ కూడా మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, పన్ను అనేది ఆదాయానికి కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పన్ను రూపంలో అలా వసూలు చేసుకోండి. పార్కు ప్రైవేటీకరణ విషయం మటుకు మీరు విరమించుకోవాలని సభాముఖంగా తెలియజేస్తుంది. పంట కాలువలకు పడిన గండ్లను పూడ్చకపోవడం వల్లనే ఏలేరు వరద నీటి వల్ల పిఠాపురం నియోజకవర్గంలో తీవ్ర పంట నష్టం వాటిల్లిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆరోపించారు. ఏలేరు వరద నీటి వల్ల పిఠాపురం మండలం మాదాపురం గ్రామంలో వరద నీటికి నీట మునిగిన పంట పొలాలను వంగగీత విశ్వనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను, వారి కష్టాలని, జరిగిన పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు పిలుపునిచ్చారు.
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. మెయిన్ రోడ్లో గల యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం వద్ద నుండి వివేకానంద పార్క్ వరకు నిర్వహించే ర్యాలీని రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ మెయిన్ రోడ్ త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం మీదుగా వివేకానంద పార్క్ వరకు సాగింది. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడు మాట్లాడుతూ సేవల్లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గనిర్దేశకత్వంలో ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను ర్యాలీని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ కృష్ణమాచారి, సునీత వృష్టి, విజిలెన్స్ ఆఫీసర్ వెంకటరమణారావు, ఆఫీసర్ యూనియన్ నాయకులు జేఎన్వి శ్రీనివాస్, ఏ సాంబశివరావు, పి చంద్రశేఖర్, ఏ శ్రీనివాసకుమార్, రీజనల్ ఆఫీస్ సిబ్బంది, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ వారం అంతా కూడా దేశం అంతటా కూడా అన్ని ప్రభుత్వ రంగ కార్యాలయాలు, అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈ అవినీతి నిర్మూలన కొరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము ఈ యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కాకినాడ తరఫున ఈరోజు వాకథాన్ని నిర్వహించడం జరిగింది. ఇది మెయిన్ రోడ్లో కలిసి మా బ్యాంక్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని, అవినీతిని నిర్మూలించి మన దేశ అభివృద్ధిలో మరింత దోహదపడాలని యూనియన్ బ్యాంక్ తరఫున మేము నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమం బాగా జరిగి మన దేశం మొత్తం, మన దేశ రకరకాల మూలాల్లో ఆవరించి ఉన్న అవినీతి నిర్మూలించాలని దాని వంతు సహకారంగా మా యూనియన్ బ్యాంక్ తరఫున మేము మా సిబ్బంది ఎప్పుడు అన్ని వేళల్లో రెడీగా ఉంటామని, అలాగే మేము అవినీతికి వ్యతిరేకంగా ఈరోజు మళ్ళీ ప్రామిస్ ఇస్తున్నాం. మేము అవినీతికి దూరంగా ఉంటాం. అవినీతి మా ద్వారా జరగడము అలాగే జరిగిస్తా చూస్తూ ఉంటాం. దాన్ని నిర్మూలించడానికి మేము ఈరోజు చెప్పడం తీసుకున్నాం. తప్పకుండా మా వంతు తీసుకుంటుంది. అలాగే ప్రజలు కూడా అవగాహన ఏర్పాటు చేసుకుని ఈ అవినీతిని అన్ని విధాలా నిర్మూలించాలని కోరుతున్నాం. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తూరంగి నడకుదురు గ్రామ వెలమ సోదర సోదరీమణులకు కార్తీక వన సమారాధన సంబంధించిన 93 బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు నివాసంలో వెలమ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెలమ సంఘం నాయకులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ వెలమ కార్తీక వన సమారాధనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదని, కొంతమంది వ్యక్తులు వారి స్వలాభం కోసం కార్తీక వన సమారాధనను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కనుక వెలమ సంఘీయులు అంతా ఐక్యతకు కట్టుబడి ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో నడకుదురు గ్రామం మాజీ సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్, చిలుకు గంగబాబు, యాసలపు కన్నబాబు, రుత్తాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు స్వార్థం కోసం ఇప్పుడు మా కులాన్ని వాడుకొని ఈ గార్డియన్ పార్టీ ద్వారాగా ఒక సానా సతీష్ గారికో లేదా ఒక దూరపూడి చంద్రశేఖర్ రెడ్డికో వీళ్ళందరికీ చూపించి రేపు పొద్దున్న ఆ పార్టీల్లో టిక్కెట్లు సంపాదించడం కోసం హుటాహుతిన ఈ గార్డియన్ పార్టీ పెడుతున్నారని మేమందరం భావిస్తూ, మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఆ గార్డియన్ పార్టీకి మేము ఎవరం కూడా వెళ్ళడం మేము ఇష్టం లేక మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేమేమి గార్డియన్ పార్టీని వ్యతిరేకిస్తలేదు. మా సంఘంలో చాలామంది పేదవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా గార్డియన్ పార్టీ అంటే అందరినీ కలుస్తాం, చుట్టాలను కలుస్తాం, సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చని చాలామంది అమాయకులు అలా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న స్వార్థపరులు వీళ్ళని ఇక్కడ ఉన్న 1000 మంది వచ్చారో, 2000 మంది వచ్చారో, 5000 మంది వచ్చారో ఈ జనాలను చూసి నా వెనకాల ఉన్నారని చెప్పి ఇవాళ రాజకీయంగా ఎదిగి మా కులాన్ని విస్మరిస్తున్నారు. అందుకనే నాకు బాధ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అదే బాధ. దాని విధంగా ఇవాళ ఈ మీడియాలో ఇవ్వడానికి, ఈ మీడియా ద్వారాగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెలమ సోదరీమణులందరూ కూడా గుర్తించి మీకు తోస్తే నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే మానేయండి. అది నేను చెప్పట్లా. కానీ దీని వెనకాల ఉన్న అంతర్గత రాజకీయం తెలుసుకోండి. అలాగని ఇది పదవులు పొందిన తర్వాత కులానికి ఏమైనా న్యాయం చేస్తున్నారా అంటే అది లేదు. వాళ్ళ కుటుంబం కోసం ఆ పదవులు అడ్డెట్టుకొని వ్యాపారాల్లో భాగస్వాములు అయ్యి వ్యాపారాలు చేసుకొని కులాన్ని విస్మరించి, కులం తాలూకా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏమీ సమాధానం చెప్పకుండా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంటే వాళ్ళందరూ కూడా నాకు కూడా వచ్చి బాధపడడం జరిగింది. నాకు తోసిన సాయం లేకపోతే నాకు చేసింది చేశాను. నా దగ్గర ఏం పదవి లేదు కదా, నేనేం సంతకం పెడితే అయిపోవడానికి. పదవులు ఉన్నవాళ్ళు కూడా చేయలేకపోయారు. కాబట్టి ఈవేళ కాకినాడ కమిటీ చాలా స్ట్రాంగ్ కమిటీ వేయాలి. వేసిన తర్వాత జిల్లా కమిటీ వేసిన తర్వాత వచ్చే సంవత్సరంలో చాలా గ్రాండ్గా అక్కడ అయ్యన్ పోతుడి గారిని, ధర్మాన ప్రసాద్ గారిని, అచ్చినాయుడు గారిని వీళ్ళందరినీ
పిలుచుకొని మన కుల పెద్దలందరినీ రామ్మోహన్ నాయుడు వీళ్ళందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా చేస్తే మన కులానికి బలం పెరుగుద్దని మేము ఆలోచిస్తాం. వెలమ కులస్తుని మాకు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది నాయకులు కలిపి ఏదో వనభోజనాలు పెడతారన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదు. మాకిరెడ్డి భాస్కర్ గారు చెప్తే కానీ నాకు తెలియలేదు. నేను గ్రూప్లో కూడా చూశాను ఫోటోలు, నడుగుదురు అది వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడారని. కానీ మా ఆలోచన ఏంటంటే ఎవరైనా సరే మొత్తం వెలమల్లో అందరూ సంఘటితంగా ఉండి అంతా ఒక మాట మీద ఉండి బలమైన నాయకత్వంతో మంచి సంఘాన్ని వేసి ఈ కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం ఆధ్వర్యంలో గీతా యజ్ఞం నిర్వహించడం జరిగిందని శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం ఫౌండర్ పెద్దిబొట్ల సుధామాధురి పేర్కొన్నారు. కార్తీక మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం శివాలయంలో గీతా గోవిందం నిర్వహించడం జరిగిందని శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం ఫౌండర్ పెద్దిబొట్ల సుధామాధురి తెలిపారు. శనివారం కాకినాడ జగన్నాథపురం శివాలయంలో శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, పల్లంరాజు, పుల్లారావు, పురుషోత్తం, లక్ష్మి, సాయి, కృష్ణ, చంద్రకళ, రాజేశ్వరి, అరుణ, భవానీ, అలివేలు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ రోజున కాకినాడ జగన్నాథపురం శివాలయంలో మా శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం తరపున గీతా యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నామండి. ఈ కార్యక్రమాన్ని కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా మేము చేపట్టాము. ఇంచుమించు 100 మంది పైగా మా గీతా సాధకులు మేము ఇక్కడ హాజరయ్యాము. స్వామివారికి ఆహుతులు సమర్పిస్తూ స్వాహాకారాలతో గీతా యజ్ఞాన్ని చేపడుతున్నాము. ఇది చాలా పురాతన దేవాలయం. ఇక్కడ మా సేవా సంస్థ ద్వారా ఈ గీతాయజ్ఞం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. హరే కృష్ణ. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయ గర్భగుడి సింహద్వారం ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంతో మహిమ కలిగిన అమ్మవారి నూతన ఆలయ నిర్మాణం భక్తులు, గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సర్పవరం గ్రామస్తులు వినుకొండ చక్కర్రావు భార్య ఆదిలక్ష్మి జ్ఞాపకార్థంగా సుమారు 50,000 విలువ చేసే గ్రానైట్తో నవదుర్గలు ప్రతిమలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన గర్భగుడి సింహద్వారాల్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి నూతన ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సింహద్వారాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆలయ నిర్మాణం కోసం జోకా గంగాధర్ 2 గజాల స్థలం నిమిత్తం 26,600, ఒరుసు రాంబాబు 13,300, తాటిపాక రాజు 13,300, 1 గజం స్థలం చొప్పున అమ్మవారి ఆలయానికి విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి భక్తులు విరాళాలు ఇచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. అంటే 20,000 మాయ అన్నాడు. అనగానే నేను ఏం చేశానంటే 20 లక్షలు ఈ మాయ అంటే ఒక 10,000 రూపాయలు బజానా ఇచ్చాను. బజానా ఇచ్చి నిర్ణయించామండి. గుడికి నిర్ణయించి ఈ గుడి సభ్యులందరూ కలిసి ఈ గుడి కడతాం పట్టారు. కట్టిన కాడి నుంచి స్టార్ట్ అయ్యాం కాడి నుంచి బాగానే నిర్మాణం అయ్యిందండి. ఈరోజు ఆరంభంలో ముహూర్తం పెట్టారు. ఈ ముహూర్తంలో నన్ను చక్కర్రావు నువ్వు ముహూర్తానికి పాల్గొమన్నారు. ఆ ముహూర్తానికి పాల్గొన్న పేమెంట్ నేను ఇచ్చానండి. ఆ దేవస్థానానికి, ఆ దుర్గా దేవస్థానానికి పేమెంట్ నేను ఇచ్చాను. అందుకు నన్ను నా పేరు పెట్టి ఈరోజు ఇది దారబంధం నిలబెడతాం జరిగింది. ఇవాళ ఎన్నుకొండ చక్కర్రావు గారు ఈ దారబంధం నిమిత్తం అన్ని డబ్బులు కూడా 55,000 రూపాయలు ఆ దారబంధానికి అతను ఇచ్చి శంకుస్థాపన చేశారు. మొత్తం మీద ఈ గుడి ఇంతవరకు తయారైందంటే ఎంతో కష్టపడ్డారు. మా పిల్లలందరూ కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి ఇవాళ ఈ గుడి నిలబెట్టే ఎంతో లేట్ అవ్వకుండా స్పీడ్గా ఇప్పుడు వరకు కట్టుకుంటూ వచ్చారు కనుక వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడి నుంచి కూడా బేగా అవ్వాలని మీరు అందరూ సహకరిస్తే బేగా అయిపోద్దని కోరుకుంటూ ఇచ్చిన దాతలు ఎవరైనా ఉంటే త్వరగా ఇస్తే ఈ కార్యక్రమం 2-3 నెలలు అయిపోవాలని కోరుకుంటున్నాం. అందరూ తప్పనిసరిగా ఇచ్చిన దాతలు అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మవారి ఆలయం ఈరోజు చాలామంది భక్తుల సహకారంతో ఇవాళ ఆలయ నిర్మాణం పూనుకోవడం జరిగింది. ఈ ఆలయానికి చాలామంది భక్తులు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆలయ నిర్మాణంలో భాగంగా శ్రీ వెనుకొండ చక్కర్రావు గారు వాళ్ళ భార్య గారి జ్ఞాపకార్థం బ్రహ్మముహూర్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయం చాలా వేగంగా కట్టడం జరుగుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కమిటీ సభ్యులందరూ కోరుకుంటున్నారు. ఈరోజు శ్రీ జోకా గంగాధర్ గారు ఆలయ నిర్మాణ నిమిత్తం గజముక్కంటికి 13,000 చెప్పని 2 గజాలకి 27,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కమిటీ వారు గజముక్కంటికి 13,200గా నిర్ణయించారు. కావున ఈ భూదానం చేసే భక్తులు ఎవరైనా సరే
ఈ ఆలయ అభివృద్ధి సహకరించి ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తయ్యేటట్టు చేస్తారని కోరుకుంటున్నాను. ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మోంతా తుఫాన్లో ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో విశేష కృషి చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాన్ని అందుకోవడం పట్ల మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు నాణ్యమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందించడానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. మరి నిద్రాహారాలు మాని ఆయన మరి ముంపు ప్రాంత బాధితులందరూ కూడా పునరావాస కేంద్రం తరలించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా మరి మన పునరావాస కేంద్రాల్లో బాధితులందరూ కూడా మరి నాణ్యమైన ఆహారాన్ని, సురక్షిత మంచినీరు కూడా అందించడంలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. మరి ఒక్క కాకినాడ నియోజకవర్గానే కాకుండా మరి మన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గంలో పర్యటించి వారి మంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా తుఫాను అనంతరం ముంపు ప్రాంతాలను సందర్శించి పంట పొలాలను కూడా పరిశీలించి మరి కౌలు రైతులకు, చిన్నకారు రైతులందరూ కూడా మరి ఒక ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా సముద్ర వేటకు వెళ్ళని మత్స్యకారులందరూ కూడా వారు మరి ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా మరి ఆయన వాస్తవంగా రాజ్యసభ సభ్యులు, ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులు కాదు, అయినా సరే మరొక ప్రజాపతిగా తన బాధ్యతగా వారు మరి ముందుండి రాజ్యసభ సభ్యుడైనా సరే ముందుండి ప్రజలందరూ కూడా సేవలు చేసినందుకు వారి యొక్క సేవలు మెచ్చి ఈరోజు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరూ కూడా ఒక నూతన సాంప్రదాయంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ పురస్కారం అందించడం వల్ల వారికి ఒక ప్రోత్సాహం వస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఏమి వచ్చినా సరే వారు ముందుకు వచ్చి ఇటువంటి సేవ చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఉత్తమ పురస్కారం అందుకున్న శ్రీ సానా సతీష్ బాబు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మోంతా తుఫాన్ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గత 3 రోజులుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులతో కలిసి పిఠాపురం నియోజకవర్గం, కొమర్గిరి జగన్ లేఅవుట్, కాకినాడ సిటీ నియోజకవర్గం, రేషలపేట, దుమ్మలపేట ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కేంద్రాల్లో బాధితులను పలకరించి మీడియాతో మాట్లాడారు. ఆ జనాలు ఉండే ఏరియా, ఏదైతే ఏరియాలో ఇబ్బంది పడతారో ఆ ఏరియా ఉన్న జనాలని ముందుగానే పునరావాస కేంద్రానికి ప్రయత్నం చేశారు. కొద్దిమంది రానని మొరాయించినా కూడా వాళ్ళని బతిమాలి తీసుకొచ్చి వాళ్ళని మన ఈ 3 జిల్లాల్లో కూడా మన ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో చాలా కేర్ తీసుకుని చేశారు. దానివల్ల మనకి ఈ తీవ్రత ఎంతైనా కూడా ఎంత నష్టం వచ్చినా జననష్టం జరగకుండా మాత్రం జరిగింది. దానికి కారణం ముఖ్యంగా వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం చేసిన వాళ్ళకి ఇనిషియేషన్స్ వల్ల మాత్రమే జరిగింది మేము చెప్పగలం. సో ఈ భాగంలో మేము మా బీజేపీ కార్యకర్తలను కూడా అందరూ ముఖ్యంగా మా రామకృష్ణారెడ్డి గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే మన కొండబాబు గారు, అలాగే సానా సతీష్ గారు, ఎంపీ గారు, శ్రీనివాస్ గారు, అలాగే కలెక్టర్ సాన్మోహన్ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అన్ని చోట్ల వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళు కేర్ తీసుకున్నారు. నేను మా రామకృష్ణారెడ్డి గారు కూడా అనపతి ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా వచ్చి అన్ని ప్లేస్లు చూసి వాళ్ళకి అన్ని సదుపాయాలు అంతా చూసుకోవడం జరిగింది. మేము అందులో భాగంగా మా కాకినాడ నుంచి మా బీజేపీ కార్యకర్తలు, నేను సైతం అందరితో కలిసి వెళ్ళి వాళ్ళకి ఆ సమయంలో కావాల్సిన సదుపాయాలు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ మేము కొన్ని చోట్ల అందించాం, కొన్ని చోట్ల బెడ్ కూడా అందించి వాళ్ళకి మాకు ధైర్యం చెప్పి మా వంతు మేము కృషి చేసాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అపహరణకు గురైన 1,36,00,000 విలువైన 800 సెల్ ఫోన్లు స్వాధీనం. వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. మోంతా తుఫాను బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. రూరల్ ఎమ్మెల్యే నానాజీ స్పష్టం. ఖాళీ స్థలాల యాజమాన్యాలు ఈ నెల 25 లోపు పన్ను చెల్లించాలి. నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్ ఆదేశాలు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి సప్తనది జలాభిషేకం. భారీగా తరలివచ్చిన స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.